మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 28 గల అధ్యాయము 1 గల వచనం. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందుదురు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. నీతిమంతులు ఎప్పుడు కూడా సింహం వలె ధైర్యముగా ఉండెదరు అనేటువంటి మాట కనబడతా ఉంది. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సింహమును చాలా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా చూడవచ్చు దేవుని బిడ్డలారా. అదే రీతిగా అడవిని శాసించేటువంటి శక్తి, రాజుగా పిలువబడినటువంటి వారు కూడా ఎవరంటే సింహమే కదా. చూడండి, అది ఏనుగు కంటే పెద్దది కాదు కదా. ఇంకా మనం ఆలోచన చేస్తే అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి, వాటిలకెల్లా సింహం చాలా చిన్నది. కానీ ఏనుగును అడవికి రాజుగా చెప్పలేదు. అదే రీతిగా మనం చూడగలిగితే అనేకమైనటువంటి వేగంగా పరిగెత్తేటువంటి జంతువులు ఉన్నాయి, వాటిని కూడా రాజుగా పిలవరు. కానీ ఒక సింహం మాత్రమే ఎందుకు రాజుగా పిలుస్తారంటే, రాజు ఎప్పటికైనా ఒకే ఒక్క లక్షణం ఉంటుంది, పోరాడే లక్షణం ఉంటుంది, తన ప్రజలను కాపాడుకునే లక్షణం ఉంటుంది. దేవుని బిడ్డలారా, అదే రీతిగా సింహంకు ఉన్నటువంటి తన లక్షణం ఏమిటంటే, అదే సామెత గ్రంథంలో మనకు తెలియజేయబడతా ఉంది, ఎవ్వనికైనా భయపడి వెనుకకి తిరగని సింహము అని. చూడండి, ఎవరికైనాను సరే వెనుకకు తిరిగి చూడదంట సింహం. అది అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే పోరాడి 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 గెలుస్తుంది తప్ప ఇదిగో అది వెనకడుగు ఎప్పుడు వేయదు అని ఇక్కడ కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, అదే రీతిగా సాతాను కూడా ఏ రీతిగా ఉన్నాడంటే, ఇది గర్జించే సింహము వలె ఉంటున్నాడు. గర్జించే సింహము వలె అంటే, వలె అనగా అర్థం ఏమిటంటే అలాగే ఉంటున్నాడు, కానీ అది నిజమైనటువంటి సింహము కాదు. యూదా గోత్ర సింహము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులైనటువంటి మనము ఇదిగో ఏ రీతిగా ఉండాలంటే, సింహమును పోలి నడుచుకున్నటువంటి వారిగా ఉండాలి. పోరాడే లక్షణం మనలో ఉండాలి. ఎప్పుడైతే ఇదిగో అపవాది తంత్రమును మనం పోరాడి గెలుస్తామో, వెనుకక ఇదిగో అలుపెరగక ముందుకు సాగి మనం గెలుస్తామో, అప్పుడు మనం దీవించబడతాం. కనుక ఈ దినాన మనము సింహమును పోలినటువంటి వారిగా నడుచుకునే వారిగా ఉండగలిగితే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. అలాంటి దీవెన, ఆశీర్వాదం దేవుడికి ఈ దినాన్ని మీకు అందరికీ దయచేయను గాక. ఆమేన్.